ज़िला मुस्तखिर सिद्दीपेट पर वाक़ मुकामी रुकन असम्बली व साबिक़ रियासती वज़ीर टी हरीश राव के कैंप दफ्तर पर कांग्रेस पार्टी कारकुनों की जानिब से रात देर गए गैर मजाज दाखिला और होर्डिंग्स फाड़ते हुए शर पैदा करने के खिलाफ सिद्दीपेट ज़िले के हुस्नाबाद टाउन में सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर की क़यादत में भारत राष्ट्र समिति से वाबस्ता कायदीन और कारकुनों ने सियाह बैचेस लगाकर एहतजाजी मुजाहरा किया और कांग्रेस कायदीन की शरअंगेज़ी के खिलाफ जबरदस्त नारेबाजी करते हुए खाती कारकुनों को सख्त सजा देने का मुतालबा किया। वीआरएस पार्टी के मुकामी तर्जुमान सिद्धाला चंद्रया, ए मल्लिकार्जुन रेड्डी, ए वेंकट, काउंसलर हरीश नवीन राव, गुंडे चिरंजीवी और दूसरे कायदीन ने एहतजाजी मुजाहरे में कांग्रेस की गुंडागर्दी को नाकाबिले बर्दाश्त करार दिया और शदीद मजम्मत की। అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వారు ఎవరైనా కూడా మరి నిన్నగాక మొన్న మనకు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మన హుస్నాబాద్కు వచ్చిండు. మరి ఇంకా చాలా అవాకులు చెవకులు మాట్లాడిండు కాంగ్రెస్ వారు. మరి 6 నెలల లోపల రేవంత్ రెడ్డి గారు మన యొక్క హుస్నాబాద్లో దగ్గర ఉన్నటువంటి గౌరవ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ 7-8 నెలలైంది గవర్నమెంట్ ఏర్పాటు చేసి, మరి మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మరి మా ప్రభుత్వం 250 కోట్లు నిధులు విడుదల చేసినా కూడా కేవలం మీరు ఇచ్చింది 150 కోట్లు, అవి మీ ఖాతాలో కలుపుకొని 400 కోట్లు ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా కేవలం 5% మిగులున్న ప్రాజెక్టు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది, 6 నెలలు కాదు కదా 8 నెలల వరకు కూడా దాన్ని చూసే దిక్కు లేదు. దాన్ని ఎవరు కూడా మీరు అభివృద్ధిపై మీరు దృష్టి సారించండి. మీ మంత్రివర్యులు ఉన్నారు, మన మంత్రివర్యులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మేము స్వాగతిస్తాం. మన ప్రాజెక్టు అతి తొందరలో పూర్తి చేసే పనిలో మీరు పడండి. మేము దాన్ని స్వాగతిస్తాం.